వైఎస్ జగన్ నిర్మించినవి ప్రారంభించడం తమదే ఆ ఘనత అని గొప్పలు చెప్పుకోవడం కూటమి ప్రభుత్వంలో నేతలకు అలవాటుగా మారింది. జగన్ నిర్మించిన పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించి నేనే ఆపరేషన్ చేశా అంటూ చెప్పుకున్నారు చంద్రబాబు. మోరంపూడి ఫ్లైఓవర్ గురించి కూడా అలానే చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అలా అని బ్యాలెన్స్ పనులైనా పూర్తి చేశారా అంటే అది కూడా లేదు. మోరంపూడి బ్రిడ్జ్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. రాజమండ్రి మెయిన్ జంక్షన్లలో మోరంపూడి జంక్షన్ ఒకటి. నగరం నుండి వెళ్లే జాతీయ రహదారిపై ఇది ఉంది. రూరల్లో ఉన్న 14 గ్రామాలను కలిపే ఈ ప్రధాన కూడలి ఎన్నో ఏళ్లుగా ప్రమాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. రాష్ట్రంలోనే అతి ప్రధానమైన బ్లాక్ స్పాట్లలో మోరంపూడి జంక్షన్ కూడా ఒకటి. తెలుగుదేశం పార్టీ పాలనలో ఎప్పుడూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టాలని అనుకోలేదు. కొంతమంది ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. కానీ రాజమండ్రి ఎంపీగా పనిచేసిన మార్గాని భరత్ పట్టుబట్టి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ వంతెన బాగోగుల్ని గాలి కొదిలేసింది. కనీసం సర్వీస్ రోడ్లు కూడా పూర్తి చేయలేదు. చారిత్రక రాజమండ్రిలో అనేక సంవత్సరాల పాటు మోరంపూడి జంక్షన్ దగ్గర వంతెన ఏర్పాటు చేయడానికి అనేక మంది ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాలేదు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ చొరవతో అప్పటి ఎంపీ మార్గాని భరత్ కాస్త ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ను నిర్మించడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ దాదాపు 1.42 కిలోమీటర్ల మేర ఉంటుంది. 60 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. దాదాపు 98% ఇది పూర్తయిపోయింది. కేవలం అప్రోచ్ రోడ్లు, అదేవిధంగా ఈ వంతెన మీద ఈ ఫ్లైఓవర్ మీద లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ రెండు మాత్రమే మిగిలిపోయి ఈలోగా ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. అనేక సార్లు అటు ప్రతిపక్ష నాయకులు ఎన్నోసార్లు ఈ అప్రోచ్ రోడ్లను వేయాలని, అదేవిధంగా ఫ్లైఓవర్ మీద లైటింగ్ ఏర్పాటు చేయాలి, లేదంటే చీకట్లో వాహనాలు అనేక ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్లు చూస్తున్నాము అనునిత్యం కూడా. ఎందుకంటే కలెక్టరేట్ కూడా ఒకవైపు ఉంది. జిల్లా ఉన్నతాధికారులంతా ఈ రోడ్డు మీదుగా ప్రయాణిస్తారు, లేదా ఫ్లైఓవర్ మీదుగానే వెళ్ళే పరిస్థితి. ఇంత దారుణంగా ఉన్నా సరే జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అప్రోచ్ రోడ్లు ఏవైతే ఈ సర్వీస్ రోడ్లు ఉన్నాయో రెండు వైపులు కూడా ఒకే పరిస్థితి. ఎక్కడికక్కడ రాళ్లన్నీ పైకి తేలిపోయి తీవ్ర ఇబ్బందులతో జనం వెళ్లే పరిస్థితి ఉంది. అయినా సరే 15 నెలలైనా కేవలం గత ప్రభుత్వ హయాంలో ఇది నిర్మాణం జరుపుకుందనే ఉద్దేశంతోనే వీటిని పూర్తి చేయట్లేదనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జాతీయ రహదారి కావడంతో కేంద్రం నుంచి మోరంపూడి ఫ్లైఓవర్ కు నిధులు మంజూరు కావాలి. ఏళ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణం కలగానే మిగిలిపోయిందన్న విషయాన్ని గుర్తించిన అప్పటి ఎంపీ భరత్ వైఎస్ జగన్ సహకారంతో ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. నేరుగా కేంద్ర మంత్రిని మోరంపూడి జంక్షన్ కు తీసుకొచ్చి అక్కడ పరిస్థితిని వివరించారు. దీంతో రాష్ట్రంలో ఇదో ప్రధాన బ్లాక్ స్పాట్ గా గుర్తించిన ప్రభుత్వం మోరంపూడి జంక్షన్ లో ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 60 కోట్ల రూపాయల ఖర్చుతో 8 పిల్లర్లతో 1.5 కిలోమీటర్ పొడవుతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమైంది. అనుకున్నట్టే రికార్డు టైంలో 95% పనులు పూర్తి చేయగలిగారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తామేదో సాధించినట్టు ఆర్భాటంగా ఈ ఫ్లైఓవర్ కు రిబ్బన్ కటింగ్ చేసి గొప్పలు చెప్పుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏంటంటే ఓన్లీ ఇంత ఏర్పాటు చేసిన మోరంపూడి ఫ్లైఓవర్ మీద లైట్లు వేయలేక ఇలా దుస్థితిలో ఉన్నామండి. ఎన్నో యాక్సిడెంట్లు. మొన్న కూడా రీసెంట్గా మార్గాని భరతరామ గారు తన సొంత డబ్బులతో 2 లారీలు మట్టి వేయించి ఇలా రోడ్లన్నీ చదును చేయించారండి. చేయించినా కూడా ఇలాగే వెళ్తున్నారు అధికారులు, కలెక్టర్ వెళ్తున్నారు, ఇంకొకళ్ళు వెళ్తున్నారు. అయినా సరే ఎంతో మంది ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నా ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదండి. కొన్ని వందల మంది ఈ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయినా టీడీపీ నేతలు కేవలం దీన్ని ఎన్నికల సమయంలో తమ ప్రచారానికి వాడుకున్నారే తప్ప మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ కట్టాలనే ప్రయత్నం చేయలేకపోయారు. 5 ఏళ్లకొకసారి మోరంపూడి ఫ్లైఓవర్ పనులు మొదలవుతున్నాయంటూ బాకాలు ఊదారే తప్ప కనీసం అనుమతులు కూడా తీసుకురాలేకపోయారు. ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏంట్రా అంటే ఈ శిలాఫలం బద్దలగొడతాం ఒకటి, ఈ ఫ్లెక్స్లు ఇచ్చుకోవడానికి ఫ్లైఓవర్ యూజ్ చేస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాలు మాత్రం గాలి కుదలరు. ఇవాళ ఫ్లైఓవర్ కు 2 వైపులా ఉన్న సర్వీస్ రోడ్లపై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో కొన్నాళ్ల క్రితం మాజీ ఎంపీ మార్గాని భరత్ ఈ గుంతలు తామే పూడుస్తామంటూ మట్టి కూడా తరలించారు. అయినప్పటికీ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టే ప్రయత్నం చేయడం లేదు. జనం కోసం గత ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ని ఏర్పాటు చేసింది. ఎన్నో ఏళ్ళుగా రాజమండ్రి వాసులు ఎదురు చూస్తున్నారు. అటువంటిది పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేయాల్సిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ కేవలం గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధికి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే వీటిని కంప్లీట్ చేయట్లేదు. కనీసం ఫ్లైఓవర్ మీద లైటింగ్ ఏర్పాటు చేయడం కానీ, అప్రోచ్ రోడ్లు కానీ, అదేవిధంగా ఉన్న సర్వీస్ రోడ్లని
పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేస్తే జనాలకు అవస్థలు తప్పుతాయంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి స్థానిక ప్రజాప్రతినిధుల అధికారులు కూడా ఈ అప్రోచ్ రోడ్లు ఏవైతే సర్వీస్ రోడ్లు ఉన్నాయో వీటిని పూర్తి చేయాలి. అదేవిధంగా ఫ్లైయర్ను ఉపయోగించుకోవడం కాదు, వాటికి పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్పతికి సరీష్ ఫర్ సాక్షి.